రైతుల రుణమాఫీ మొత్తాన్ని 2 ఏళ్లలోనే బ్యాంకులకు తిరిగి చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వీలైనంత వరకు వడ్డీ భారాన్ని తగ్గించుకోవడానికి కసరత్తు చేస్తున్న సర్కారు ఈ దిశగా చర్యలు చేపట్టింది. రైతుల రుణాల మొత్తాన్ని బ్యాంకులకు ఎలా చెల్లించాలన్న దానిపైనే ఉన్నత స్థాయి అధికారుల కమిటీ దృష్టి సారించింది. వడ్డీ భారం తగ్గించుకోవాలంటే వీలైనంత త్వరగా చెల్లింపులు చేయాలని అభిప్రాయపడింది. రుణాల చెల్లింపులో జాప్యం చేస్తే వడ్డీ భారంతో నడ్డి విరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది ఖరీఫ్లో తీసుకున్న రుణాలు 8,500 కోట్లు కాగా పాత బకాయిలు మరో 8,800 కోట్ల వరకు ఉన్నాయి. అయితే ఎన్ని రుణాలు తీసుకున్నా కుటుంబానికి 1,00,000 వరకే మాఫీ చేస్తామని తాజా మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఈ భారం కొంత తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయాలని, సెప్టెంబర్లోనే బ్యాంకులకు తొలి విడత నిధుల్ని చెల్లించాల్సి ఉంటుందని ఆ కమిటీ నిర్ణయానికి వచ్చింది. బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్.